ఇది అల్లు అర్జున్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసుల విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన ఇంటరిమ్ బెయిల్ పై బయట ఉన్నారు అల్లు అర్జున్. పోలీసులు కూడా నిన్న అల్లు అర్జున్ స్టేషన్కి పిలిచి విచారించారు. ఇప్పుడు ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. సినీ పరిశ్రమ రేవంత్ రెడ్డిని వెళ్లి కలిసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతూ ఉంది. సినీ పరిశ్రమ పెద్దలు రేవంత్ రెడ్డిని వెళ్లి కలవబోతున్నారని. అదే సమయంలో 2 రోజుల్లో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కలవబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ వెళ్లి కలిసే అవకాశం ఉంది అనే వార్త కూడా చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ కోసం దిల్ రాజు రంగంలోకి దిగారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. బన్నీ ఇష్యూపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దిల్ రాజు చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మధ్య రాజీ ప్రయత్నాలు చేయబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. టీఎఫ్డీసీ చైర్మన్గా అల్లు అర్జున్ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టే ప్లాన్ దిల్ రాజు వేశారు. ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకున్నారు అని. కానీ ఇది నిజమా ఫేక్ అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే సహజంగా అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిని అధికారులను కలవడం అనేది సాక్ష్యాలను ప్రభావితం చేసే అంశం కిందకు వస్తుంది. కాబట్టి సహజంగా ఇలా అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి, నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరు కూడా అధికారులను కలవడం అనేది జరగదు. ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు సహజంగా ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అల్లు అర్జున్ అక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి, ఆయన కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిని కలవడం అనేది దాదాపు జరిగే పని కాదు. మరి ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది అల్లు అర్జున్కి బ్యాక్ ఫైర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కలవటానికి ముఖ్యమంత్రి కూడా ఎక్కడా కూడా అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే అక్యూజ్డ్తో ఇతర ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఎక్కడ కలిసేటటువంటి పరిస్థితి ఉండదు.